ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ జనవరి 17, 2024. వారం బుధవారం. తిథి సప్తమి రాత్రి 10:06 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 11:55 వరకు. వర్జం సాయంత్రం 4:06 నుండి 5:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:40 వరకు. శుభ సమయం ఉదయం 9:15 నుండి 9:50 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. సంతానం నుండి వస్తు లాభాలు పొందుతారు. మేషరాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. రాజకీయ కళారంగాల వారు సన్మానాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృషభ రాశివారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. మిథున రాశి. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. తగాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వస్తు లాభ సూచన. మిథున రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతన వ్యక్తులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. స్వల్ప ధనలాభ సూచన. కర్కాటక రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణనాయక అష్టకాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. విందు వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. సింహరాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు పరిష్కరించుకుంటారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. కన్యా రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ వల్లభేష కరవలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. బంధువుల నుండి ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు. ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ధనలాభ సూచన. తులారాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. మీలోని ప్రతిభకు గుర్తింపు పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. వృశ్చిక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల స్థితి పొందుతారు. ప్రముఖుల కలయిక. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. భూముల క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వస్తు కొనుగోలు సూచన. ధనుస్సు రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. రుణ ఒత్తిడులు కొంతవరకు తీరుస్తారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం లభిస్తుంది. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. మకర రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశ పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. నూతన ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. కుంభరాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం. మీన రాశి.
ప్రయాణాలు లాభిస్తాయి. సంఘసేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. మీనరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.